హాయ్ హలో వెల్కమ్ టు స్టడీ వైబ్ తెలుగు ఛానల్. సో మన వీడియోలో 10th క్లాస్ సంబంధించి సోషల్ సివిక్స్ పార్ట్లో ఆల్ లెసన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వెయిటేజ్ ప్రకారం నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ లెసన్ పవర్ షేరింగ్. దీంట్లో ఓన్లీ 8 మార్క్స్ క్వశ్చన్ వెయిటేజ్ ప్రకారం మోస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ది డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ పవర్ షేరింగ్ ఇన్ మోడర్న్ డెమోక్రసీ, గివ్ an example of each. డెమోక్రసీ అయ్యాక విచ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పవర్స్ ఫామ్ అయ్యాయి. సో అవి ఏంటివి, వాటి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, స్టేట్ వన్ ప్రుడెన్షియల్ రీజన్ అండ్ వన్ మోరల్ రీజన్ ఆఫ్ పవర్ షేరింగ్ విత్ అన్ ఎగ్జాంపుల్. ప్రుడెన్షియల్ రీజన్ అండ్ వన్ మోరల్ రీజన్ గురించి పవర్ షేరింగ్లో అడుగుతున్నారు. ఇది వచ్చేసి ఇండియన్ కాంటెక్స్ట్ ఎగ్జాంపుల్ అడుగుతున్నారు. నెక్స్ట్ థర్డ్, వాట్ డూ వి లెర్న్ ఫ్రమ్ ది టూ స్టోరీస్ ఆర్ బెల్జియం ఆర్ శ్రీలంక. బెల్జియం శ్రీలంక గురించి టూ స్టోరీస్ ద్వారా మనం ఏం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఫోర్త్, రైట్ అబౌట్ ది పవర్ షేరింగ్ అకామిడేషన్ ఇన్ బెల్జియం. పవర్ షేరింగ్ అకామిడేషన్ ఇన్ బెల్జియం అంటే ఏంటో రాయాలి. నెక్స్ట్ సెకండ్ లెసన్, ఫెడరలిజం. దీంట్లో ఓన్లీ 1 మార్క్ క్వశ్చన్స్ టు 2 మార్క్స్ క్వశ్చన్ 1, మొత్తం 4 మార్క్స్. మోస్ట్ ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ ఫెడరలిజం. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ యూనిటరీ గవర్నమెంట్. యూనిటరీ గవర్నమెంట్ అంటే ఏంటి. థర్డ్, మెన్షన్ ది 3 టైర్ సిస్టమ్ ప్రివైలింగ్ ఇన్ ఇండియా. 3 టైర్ సిస్టమ్ ప్రివైలింగ్ ఇండియా అంటే ఏంటి, దాని గురించి మెన్షన్ చేయమంటున్నారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ యూనియన్ లిస్ట్. యూనియన్ లిస్ట్ అంటే ఏంటి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ స్టేట్ లిస్ట్. స్టేట్ లిస్ట్ అంటే ఏంటి. నెక్స్ట్ సిక్స్త్, వాట్ ఈజ్ ఏ కంకరెంట్ లిస్ట్. కంకరెంట్ లిస్ట్ అంటే ఏంటి. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, వాట్ డస్ ది కాన్స్టిట్యూషన్ డూ ఇన్ ఏ ఫెడరలిజం సిస్టమ్. కాన్స్టిట్యూషన్లో ఫెడరలిజం సిస్టమ్ గురించి ఏం చెప్పారు, ఏం ఉంది. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, వాట్ ఈజ్ డిసెంట్రలైజేషన్. డిసెంట్రలైజేషన్ అంటే ఏంటి. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, వాట్ డస్ డ్యూల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫెడరలిజం మీన్. డ్యూల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫెడరలిజం మీన్ అంటే ఏంటి. నెక్స్ట్ 10th క్వశ్చన్, వాట్ ఈజ్ ద రెసిడ్యూరీ పవర్. రెసిడ్యూరీ పవర్ అంటే ఏంటి. సో ఇంతవరకు మోస్ట్ ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్ నేర్చుకున్నాం. మెయిన్ ఈ 10 క్వశ్చన్స్ ఖచ్చితంగా మర్చిపోకుండా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, హైలైట్ ఎనీ 3 స్టెప్స్ టేకెన్ బై ది ఇండియన్ టువార్డ్స్ మేకింగ్ ఏ ఫెడరలిజం. ఇండియా ఫెడరలిజం ఎలా ఫామ్ అయిందో దాని గురించి ఎక్కువ మెయిన్ ఇంపార్టెన్స్ లైన్స్ రాయమంటున్నారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హౌ హ్యాస్ ది పంచాయతీ రాజ్ స్ట్రెంగ్తెన్ డెమోక్రసీ ఇన్ ఇండియా. ఎలా పంచాయతీ రాజ్ ఎక్కువ స్ట్రెంగ్త్ అయింది డెమోక్రసీ ఆఫ్ ఇండియాలో, ఎప్పుడు, ఎలా. నెక్స్ట్ థర్డ్, వాట్ ఈజ్ ద రూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా ఫెడరలిజం సిస్టమ్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఆర్ ది మెయిన్ ఫ్యూచర్స్ ఆఫ్ ఫెడరలిజం. ఫెడరలిజంలో మెయిన్ ఫ్యూచర్స్ ఏంటి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, డిస్టింగ్విష్ బిట్వీన్ ఫెడరల్ అండ్ యూనిటరీ గవర్నమెంట్స్. ఫెడరల్ అండ్ యూనిటరీ గవర్నమెంట్ అంటే ఏంటో డిఫరెన్స్ రెండింటి మధ్య అడుగుతున్నారు. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ వై డిసెంట్రేషన్ ఇన్ ఇంపార్టెంట్ ఇన్ ఇండియన్ ఫెడరలిజం. సెవెంత్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద 3-fold డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేచర్ పవర్ బిట్వీన్ ది యునైటెడ్ అండ్ స్టేట్స్. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, మెన్షన్ 2 ways in which local government powers were strengthened by the constitution. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, వాట్ మేక్స్ ఇండియా ఫెడరలిజం కంట్రీ. నెక్స్ట్ 10th క్వశ్చన్, హౌ డస్ ఫెడరలిజం అకామిడేట్ డైవర్సిటీ. నెక్స్ట్ థర్డ్ లెసన్లో జెండర్, రిలీజియన్ అండ్ క్యాస్ట్ లెసన్లో మోస్ట్ ఇంపార్టెంట్ వెయిటేజ్ ప్రకారం 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఓన్లీ. సో మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఫస్ట్ నేర్చుకుందాం. టాప్ 12 క్వశ్చన్స్ మొత్తం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ మీన్ బై జెండర్ డివిజన్. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ ప్యాట్రియార్చీ.
థర్డ్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఫెమినిస్ట్ మూమెంట్? ఫెమినిస్ట్ మూమెంట్ అంటే ఏంటి? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, మెన్షన్ ఎనీ 2 ways in which women are discriminated against the India. ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ కమ్యూనలిజం? కమ్యూనలిజం అంటే ఏంటి? సిక్స్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ మీన్డ్ బై సెక్యులర్ స్టేట్? సెక్యులర్ స్టేట్ అంటే ఏంటి? సెవెంత్ క్వశ్చన్, గివ్ 2 examples ఆఫ్ కమ్యూనల్ పొలిటిక్స్. కమ్యూనల్ పొలిటిక్స్ గురించి 2 examples అడుగుతున్నారు. నెక్స్ట్, వాట్ ఈజ్ క్యాస్ట్ హియరేచి? క్యాస్ట్ హియరేచి అంటే ఏంటి? నైన్త్ క్వశ్చన్, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై షెడ్యూల్ క్యాస్టెస్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్? షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ నుంచి మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి? 10th క్వశ్చన్, మెన్షన్ ఎనీ 2 కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ టు ప్రొటెక్ట్ ఉమెన్స్ రైట్. 11th క్వశ్చన్, వాట్ ఈజ్ రిలీజియస్ డైవర్సిటీ? రిలీజియస్ డైవర్సిటీ అంటే ఏంటి? 12th క్వశ్చన్, వాట్ ఈజ్ మీన్డ్ బై పొలిటిక్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్? ఇది టాప్ 12 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఖచ్చితంగా నేర్చుకోండి. నెక్స్ట్ 4 marks ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ హౌ జెండర్ డివిజన్ ఈజ్ అండర్స్టూడ్ ఇన్ ఇండియన్ సొసైటీ. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది రీజన్ ఫర్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా. థర్డ్ క్వశ్చన్, డిస్క్రైబ్ ది స్టెప్స్ టేకెన్ బై ది గవర్నమెంట్ టు ఇంప్రూవ్ ది స్టేటస్ ఆఫ్ ఉమెన్. ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది రూల్ ఆఫ్ ఉమెన్స్ మూమెంట్స్ in Indian democracy. Fifth question, what is communalism? Explain how it affects democracy. Sixth question, explain different forms of communal politics. Seventh question, why is India called a secular country? Explain any 4 points. Eighth question, explain how the religion can be used in politics with example. Ninth question, explain the relation between caste and politics. 10th question, how does politics influence caste in inequalities? 11th question, explain the positive and negative aspects of caste in politics. 12th question, caste inequalities are still prevalent in India's society. Explain. 13th question, how does democracy help in reducing gender and caste discrimination? ఇంతవరకు థర్డ్ లెసన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ చూద్దాం. ఫోర్త్ లెసన్ పొలిటికల్ పార్టీస్. దీంట్లో 1 mark క్వశ్చన్ 2 వస్తాయి. ఒకటి మామూలు క్వశ్చన్, ఒకటి మ్యాప్. 2 marks క్వశ్చన్, ఒకటి మ్యాప్. 8 marks క్వశ్చన్, మొత్తం 12 marks. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ 1 mark క్వశ్చన్స్ చూద్దాం. వాట్ ఈజ్ ఏ పొలిటికల్ పార్టీ? పొలిటికల్ పార్టీ అంటే ఏంటి? సెకండ్ క్వశ్చన్, నేమ్ ఎనీ నేషనల్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ఇండియా. థర్డ్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ రిలీజియన్ పొలిటిక్ పార్టీ? ఫోర్త్ క్వశ్చన్, వై డిడ్ ఇండియన్ అడాప్ట్ ఏ మల్టీ పార్టీ సిస్టమ్? ఫిఫ్త్ క్వశ్చన్, గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ 2-party system country. Sixth question, define a national party and give an example. Seventh question, define a regional political party with an example. Eighth question, mention any 2 challenges faced by political parties. Ninth question, what is the role of political parties in making laws? 10th question, what is meant by coalition of political parties? సో ఇంపార్టెంట్ 1 mark క్వశ్చన్స్, టాప్ 10 క్వశ్చన్స్. నెక్స్ట్ 1 mark అండ్ 2 marks మ్యాప్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 1, ది గివెన్ పొలిటికల్ మ్యాప్ ఆఫ్ ఇండియా, ఐడెంటిఫై అండ్ లేబల్ 1 state వేర్ ఏ మేజర్ రీజనల్ పొలిటికల్ పార్టీ ఇన్ డామినేట్. సెకండ్, 1, ది గివెన్ మ్యాప్ నేమ్ ఏ స్టేట్ వేర్ ఏ రీజనల్ పార్టీ ఇస్ ఇన్ఫ్లుయెన్స్. 2 marks మ్యాప్ చూద్దాం. 1, the map India, identify the label 2 states where regional parties have significant presence. Second, 1, the India map show 1 region with a strong multi-party competition. సో ఇంతవరకు 1 mark అండ్ 2 marks క్వశ్చన్స్ అండ్ మ్యాప్స్ అయిపోయాయి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ 8 mark క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, పొలిటికల్ పార్టీ ఆర్ ఎ నెసెసరీ కండిషన్ ఫర్ ఎ డెమోక్రసీ, అనాలిసిస్ ది స్టేట్మెంట్. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది రూల్ ఆఫ్ ఏ మల్టీ-పార్టీ సిస్టమ్ ఇన్ ఏ డెమోక్రాటిక్ కంట్రీ లైక్ ఇండియా. థర్డ్ క్వశ్చన్, డిస్క్రైబ్ ఎనీ 4 reasons functions of political parties in a democracy. Fifth question, explain any more major challenges faced by political parties in India. సో ఇంతవరకు 4th లెసన్ అయిపోయింది. నెక్స్ట్ 5th లెసన్, అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ.
4 మార్క్స్ క్వశ్చన్ 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వచ్చింది. 1 మార్క్స్ వచ్చేసి మ్యాప్. సో 1 మార్క్ మోస్ట్ ఇంపార్టెంట్ చూద్దాం. 1 మార్క్ మ్యాప్స్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ 1 ది గివెన్ వరల్డ్ మ్యాప్ ఐడెంటిఫై ది లేబల్ ఆర్ డెమోక్రాటిక్ కంట్రీ. సెకండ్ 1 ది గివెన్ వరల్డ్ మ్యాప్ లొకేట్ ది లేబల్ ఇండియా యాజ్ ఎ డెమోక్రాటిక్ కంట్రీ. థర్డ్ 1 ది పొలిటికల్ మ్యాప్ ఐడెంటిఫై ఎ కంట్రీ విత్ డెమోక్రాటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఆర్ ది ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ. సెకండ్ ఎక్స్ప్లెయిన్ హౌ డెమోక్రసీ ప్రొడ్యూస్ accountable response and legitimate government. Third question democracy is based on political equality. Explain. Fourth how does democracy accommodate social diversity. Fifth question explain the role of democracy in reducing economic inequalities. Sixth question explain how democracy enhances dignity of citizens. Seventh question democracy improves the quality of decision making justified. Eighth question explain the limitations of democracy. Ninth question how does democracy ensure transparency in governance. 10th question explain any 4 positive outcomes of democracy. 11th question why is democracy considered better than other forms of government. 12th question explain how democracy help in resolving conflict peaceful. సో ఇంతవరకు సోషల్ మొత్తం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయిపోయాయి. సివిక్స్లో నెక్స్ట్ ఎకనామిక్స్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.